ఇప్పుడు మనం వాడుతున్న స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంతెందుకు మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే దానికి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా జియో కారణం. జియో కంపెనీ 2016లో ఇండియాలో టెలికాం రెవల్యూషన్ని తీసుకొచ్చింది. జియో దెబ్బకి వోడాఫోన్ అండ్ ఐడియా రెండు కంపెనీలు ఒకటిగా కలిసిపోతే చాలా కంపెనీలు మూతపడిపోయాయి. జియోని ఎయిర్టెల్ కంపెనీ ఒకటే తట్టుకోగలిగింది. ఈ మూడు కంపెనీలు కలిపి ట్రయోపోలీ మార్కెట్ని ఫామ్ చేశాయి. కానీ మెయిన్గా టెలికాం వార్లో జియో అండ్ ఎయిర్టెల్ పేకల్ లోతుగా కొట్టుకుంటున్నాయి. అయితే నేను ఈ వీడియోలో ఒకరిని మించి మరొకరు ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ కోసం ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీస్ ఎలా కొట్టుకుంటున్నాయో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. నన్ను అడిగితే ఈరోజు ఇండియాలో అందరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారంటే దీనికి ఇండైరెక్ట్గా జియో కంపెనీ కూడా ఒక కారణమే. 2016కి ముందు వరకు ఎయిర్టెల్ కంపెనీ టెలికాం మార్కెట్లో మార్కెట్ లీడర్గా ఉండేది. అయితే ఆ టైంలో 30 డేస్కి 1 GB డేటా సుమారుగా 300 రూపాయలు ఉండేది. ఆ టైంలో ఐడియా అండ్ ఎయిర్టెల్ కంపెనీస్ చాలా పెద్ద కాంపిటేటర్స్గా ఉండేవి. 2016లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ ఈరోజు ఇండియా స్థితినే మార్చేశాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి డిమానిటైజేషన్ అయితే జియో లాంచ్ ప్రైవేట్ సెక్టార్ సైడ్ నుంచి. అయితే జియో కంపెనీ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు 136,000కు పైగా టవర్స్ని జియో కంపెనీ నిర్మించింది. నెక్స్ట్ ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చింది. అంతే. ఈ దెబ్బకి చాలామంది ఎయిర్టెల్ అండ్ ఐడియా కంపెనీ నుంచి జియోలోకి మారిపోయారు. తర్వాత జియో కంపెనీ 149 రూపీస్కే డైలీ 2 GB డేటా పర్ మంత్ ప్లాన్ తీసుకొచ్చింది. అంతే. అప్పటి వరకు నెలకి 1 GB వాడేవారు రోజుకి 1 GBని వాడడం స్టార్ట్ చేశారు. ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొంటారు. అప్పటి వరకు 1 GBకి ఎయిర్టెల్ కంపెనీ 300 రూపీస్ తీసుకునేది. అది కూడా ఒక నెలకి. వెంటనే ఆ ప్లాన్ని తీసేసి 98 రూపీస్కే 2 GB డేటా పర్ మంత్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎయిర్టెల్ కంపెనీ లిటరల్గా తన సబ్స్క్రైబర్స్ని దోచుకునేది. కాంపిటేటివ్ ప్రైజింగ్ వలన కస్టమర్స్ దగ్గరికి ఎయిర్టెల్ కంపెనీ దిగి రావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎయిర్టెల్ కంపెనీకి కాంపిటీషన్నే సరిగ్గా తెలియదు. సో జియో దెబ్బకి తన ప్లాన్ రేట్స్ని తగ్గించాల్సి వచ్చింది. సో దీని వలన ఎయిర్టెల్ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది. బేసిక్గా బిజినెస్లో ఏదైనా కంపెనీ మోనోపోలీగా ఉంటే కొత్త కొత్త టెక్నాలజీస్ మీద అండ్ ట్రెండ్ మీద ఫోకస్ చేయదు. కానీ ఎప్పుడైతే మార్కెట్లో ఒక డియోపోలీ మార్కెట్ ఏర్పడుతుందో ఖచ్చితంగా అప్పుడు ఆ సెక్టార్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అండ్ బేసిక్గా బిజినెస్లో అయినా పాలిటిక్స్లో అయినా డియోపోలీగానే కాంపిటీషన్ ఉంటుంది. ఎన్ని కంపెనీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నా రెండిటి మధ్య యాక్చువల్ కాంపిటీషన్ ఉంటుంది. మీలో చాలా మంది జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీస్ ఇండియాలోనే బిజినెస్ చేస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీస్ ఆఫ్రికాలో కూడా బిజినెస్ చేస్తున్నాయి. అండ్ ఆఫ్రికా కాంటినెంట్లో ఎయిర్టెల్ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ 14 ఆఫ్రికన్ కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. 2010 నుంచి ఎయిర్టెల్ కంపెనీ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తుంది. అండ్ ఎయిర్టెల్ కంపెనీకి 30% ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్రికా నుంచే వస్తుంది. శ్రీలంక అండ్ బంగ్లాదేశ్లో కూడా ఎయిర్టెల్ కంపెనీ బిజినెస్ చేస్తుంది. సో జియో కంపెనీ దీన్ని కౌంటర్ చేయడానికి 2024లో జియో కంపెనీ ఆఫ్రికాలో తన బిజినెస్ని స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత ఎయిర్టెల్ కంపెనీ B2B కనెక్టివిటీ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అంటే మనం నార్మల్గా మొబైల్స్లో డేటా వేసుకొని వాడుతున్నాం. అయితే ఈ ఇండివిజువల్ డేటా బిజినెస్ మొత్తాన్ని జియో కంపెనీ క్యాప్చర్ చేసింది. సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో అండ్ ఎక్కడైతే ఎక్కువగా ఇంటర్నెట్ని యూజ్ చేస్తారో అక్కడ ఎయిర్టెల్ కంపెనీ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే బిజినెస్కి ఎయిర్టెల్ కంపెనీ డేటా ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ చేస్తుంది కాబట్టి దీనినే B2B కనెక్టివిటీ అంటారు. ఎయిర్టెల్ ఎల్ఓటీ, ఎయిర్టెల్ కాన్ఫరెన్సింగ్, ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ లాంటి సర్వీసెస్ ఇచ్చి ఈ B2B సెక్టార్ని మెల్లగా ఎయిర్టెల్ కంపెనీ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు జియో కంపెనీ ఏమీ చూస్తూ ఊరుకోదు కదా. జియో 5 అనే డివైస్ని లాంచ్ చేసింది. దీని నుంచి 4G సర్వీసెస్ని అందించడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ జియో 5 ఒక మినీ వైఫై బాక్స్లా పనిచేసి ఎంతమందికైనా డేటాని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఎయిర్టెల్ కంపెనీ కూడా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ని లాంచ్ చేసింది. ఇది కూడా ఒక వైఫై బాక్స్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ జియో కంపెనీ జూలై 2017లో జియో ఫోన్స్ని లాంచ్ చేసింది.
ఆండ్రాయిడ్ మొబైల్స్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు, కానీ కీప్యాడ్ ఫోన్స్ బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ 2016లో జియో ఫోన్స్ని లాంచ్ చేశాక 7% మార్కెట్ షేర్ అనేది జియో ఫోన్స్కి వచ్చింది. అండ్ సుమారుగా 2016 నుంచి 2024 వరకు 82 లక్షల జియో ఫోన్స్ నమ్మారు. ఖచ్చితంగా జియో ఫోన్లో జియో సిమ్నే వర్క్ అవుతుంది కాబట్టి అందరూ జియో సిమ్నే వాడాలి. సో జియో ఫోన్ని లాంచ్ చేయడం వలన అంత యూజ్ రిలయన్స్ కంపెనీకి ఏమీ లేదు, కానీ ఇండైరెక్ట్గా కొన్ని లక్షల జియో సిమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. జియో ఫోన్లో యూట్యూబ్, జియో సినిమా అండ్ మ్యూజిక్ కోసం జియో 7 లాంటి చాలా యాప్స్ ఉన్నాయి. సో ఇండియాలో ఉండే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా కొన్నారు. సో అప్పటి వరకు సిటీస్లో ఎక్కువగా ఇంటర్నెట్ని వాడేవారు. ఈ జియో ఫోన్స్ని లాంచ్ చేశాక ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడడం రాని వాళ్ళు కూడా జియో ఫోన్లో ఇంటర్నెట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఫ్రీ సిమ్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ని చూసి కొన్ని రోజుల పాటు అందరూ సిమ్స్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. జియో, విఐ అండ్ ఎయిర్టెల్ అందరి దగ్గర సిమ్స్ని తీసుకునేవారు, కానీ రీఛార్జ్ మాత్రం చేయడం లేదు. కొన్ని కోట్ల సిమ్స్ రీఛార్జ్ చేయకుండా ఉన్నాయి. సో జియో కంపెనీ రీఛార్జ్ చేయలేని వాళ్ళందరికీ ఇన్కమింగ్ కాల్స్ ఆపేసింది. అండ్ మిగిలిన కంపెనీస్ కూడా ఇదే చేశాయి. సో ఈ స్ట్రాటజీ వలన అన్ని సిమ్స్ రీఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు చాలామంది మల్టీ సిమ్స్ని తీసుకొని రీఛార్జ్ చేయకుండా ఫ్రీగా వాడేవారు. సో ఇలా చేయడం వలన అందరూ ఖచ్చితంగా రీఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనం మార్కెట్ షేర్ని గమనిస్తే మార్కెట్లో 2024లో జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీస్ టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. విఐ కంపెనీ థర్డ్ ప్లేస్లో ఉంది. విఐ కంపెనీ తన మార్కెట్ షేర్ని మెల్లమెల్లగా కోల్పోతూ వస్తుంది. అలా అని మనం కుమార్ మంగళం బిర్లాని అండ్ విఐ కంపెనీని తక్కువ అంచనా వేయలేము. ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీస్ చేయలేనివి విఐ కంపెనీ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో ఇంకా ఫ్రీ సిమ్స్ని ప్రొవైడ్ చేయడం అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఆఫర్ చేసి సిమ్స్ ఇవ్వడం లాంటి పనులు విఐ కంపెనీ ఇంకా చేస్తుంది. స్టార్టింగ్లో 5G నెట్వర్క్ని జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీస్ ఫ్రీగా తీసుకొచ్చి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాయి. సో విఐ కంపెనీ ఏం చేసిందంటే విఐ దగ్గర ఎలాగో 5G నెట్వర్క్ లేదు కాబట్టి 365 రూపీస్కి 28 డేస్ అన్లిమిటెడ్ డేటా ప్యాక్ని ఆఫర్ చేస్తుంది. అంటే మీరు 365 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 28 డేస్ పాటు డైలీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అండ్ ఓపెన్ సిగ్నల్ అనే కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 4G సిగ్నల్స్లో ఏ కంపెనీ ఫాస్ట్గా ఉంది అనే రిపోర్ట్ని ఇచ్చింది. ఓపెన్ సిగ్నల్ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో విఐ ఉంది, సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ అండ్ థర్డ్ ప్లేస్లో జియో కంపెనీ ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ అండ్ హై సిగ్నల్ రిసెప్షన్ని మనం గమనిస్తే విఐ కంపెనీ 5Gని తీసుకురాకుండా 4Gనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇద్దామని చూస్తుంది. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 1 crore పీపుల్ దగ్గర మాత్రమే 5G ఫోన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి విఐ కానీ 5Gని కానీ దింపకపోతే ఇంకా మార్కెట్ షేర్ని విఐ కంపెనీ కోల్పోతుంది. అండ్ నెక్స్ట్ 2024 ఎండింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాం స్పెక్ట్రమ్ అలోకేషన్లో ఆక్షన్ మెథడ్ని కాకుండా క్రైటీరియాని బేస్ చేసుకొని కంపెనీస్కి స్పెక్ట్రమ్ అలాట్ చేస్తాం అనే స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. కానీ స్టేట్మెంట్ రాగానే సునీల్ మిట్టల్ అండ్ ముఖేష్ అంబానీ ఈ స్టేట్మెంట్ని వ్యతిరేకించారు. కానీ వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్కి ఆల్రెడీ స్టార్లింక్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుంచి చాలా శాటిలైట్ సిగ్నల్స్తో ఇంటర్నెట్ని ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో ఎలాన్ మస్క్ ప్రొవైడ్ చేస్తున్నాడు. శాటిలైట్ సిగ్నల్ సిస్టమ్ అంటే స్పేస్లో శాటిలైట్ నుంచి ఏ ఏరియాకైనా ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఒకప్పుడు వైర్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్తో ఇంటర్నెట్ని అందించేవారు అండ్ ప్రెజెంట్ టెలికాం టవర్స్తో ఇంటర్నెట్ని అందిస్తున్నారు. కానీ టవర్స్ లేని కొన్ని ఏరియాస్ అండ్ హిల్లీ ఏరియాస్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. కానీ శాటిలైట్ సిగ్నలింగ్ టెక్నాలజీతో ఏ ఏరియాకి అయినా సిగ్నల్స్ని అందించవచ్చు. సో ఇండియాలో టెలికాం సెక్టార్లో ఉన్న మంచి కాంపిటీషన్ వలన ఈ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవుదామని ఎయిర్టెల్ కంపెనీ 635 న్యూ శాటిలైట్స్ని రెడీ చేస్తుంది. అండ్ గుజరాత్ అండ్ తమిళనాడు నుంచి ఆ శాటిలైట్స్ని లాంచ్ కూడా చేద్దాం అనుకుంటుంది. సో ముఖేష్ అంబానీ కూడా ఏమీ చూస్తూ ఊరుకోడు కదా. జూన్ 2024న ఈ స్టేట్మెంట్ తర్వాత SES అనే స్పేస్ శాటిలైట్ నెట్వర్కింగ్ కంపెనీతో డీల్ చేసుకున్నాడు. అండ్ జియో కూడా త్వరలో శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది. అండ్ రీసెంట్గా అక్టోబర్ 2024న ఎన్విడియా అనే చిప్ మేకింగ్ కంపెనీని స్టార్ట్ చేసిన జెన్సన్ హువాంగ్ సడన్గా ముంబై వచ్చి ముఖేష్ అంబానీతో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. అండ్ చాలా మందికి జెన్సన్ హువాంగ్ ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాలేదు. కానీ రీసెంట్గా 2 days
డేస్ బ్యాక్ ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం గుజరాత్లో ఉన్న జామ్నగర్లో ఒక పెద్ద డేటాబేస్ సెంటర్ని పెడదామని చూస్తున్నారు. సో ఈ డేటాబేస్ సెంటర్ కట్టడం కోసం ఎన్విడియా కంపెనీతో అంబానీ పార్ట్నర్షిప్ చేసుకున్నాడు. వరల్డ్లోనే పెద్ద డేటాబేస్ సెంటర్ని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ దాని మెయిన్ ప్లాన్ ఏంటో మనకి ఇప్పుడిప్పుడే తెలియదు. ఈ డేటాబేస్ సెంటర్తో ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్న టాపిక్ వచ్చేసింది. జూలై 2024లో 25% ప్రైజెస్ని టెలికాం కంపెనీస్ పెంచేశాయి. ఇక్కడ కంపెనీస్ ఎంత తెలివిగా ఆలోచిస్తాయో మీరే గమనించండి. ఒకవేళ జియో కంపెనీ కానీ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని పెంచేస్తే ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాబట్టి ఎయిర్టెల్కి కానీ విఐకి కానీ అందరూ వెళ్ళిపోతారు. ఒకవేళ ఎయిర్టెల్ కానీ పెంచేస్తే జియోకి కానీ విఐకి కానీ కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతారు. సో అన్ని కంపెనీస్ అనుకొని ఒక్కసారిగా ప్లాన్స్ని హైక్ చేశాయి. సో అందరూ గవర్నమెంట్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ కంపెనీకి వెళ్దామని చూశారు. అండ్ చాలా మంది పోర్ట్ పెట్టించుకొని మారిపోయారు కూడా. సో అక్టోబర్ 2024లో ట్రాయ్ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎయిర్టెల్కి 3,37,00,000 యూజర్స్ ఉన్నారు. జియోకి 3,16,00,000 యూజర్స్ ఉన్నారు. విఐ కంపెనీకి 1 crore ప్లస్ యూజర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళలో నుంచి చాలా మంది ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయిపోయారు. అండ్ బిఎస్ఎన్ఎల్కి అక్టోబర్ 2024 వచ్చేటప్పటికి 67,00,000 యూజర్స్ ఉన్నారు. ఇదంతా 2024 అక్టోబర్లో. కానీ బిఎస్ఎన్ఎల్లో 5G అండ్ 4G కూడా అవైలబుల్గా లేవు. అండ్ రీసెంట్గా డిసెంబర్లో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అనే కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బిఎస్ఎన్ఎల్లో సరిగ్గా సిగ్నల్స్ లేక జియో అండ్ ఎయిర్టెల్కి చాలామంది బ్యాక్కి వచ్చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చింది. అండ్ 2024 అక్టోబర్కి 50 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కొత్తగా బిఎస్ఎన్ఎల్కి వచ్చారు. కానీ మెల్లమెల్లగా సిగ్నల్స్ అండ్ సర్వీసెస్ బాగోలేక అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎయిర్టెల్ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. ఇప్పుడు ఇండియా వైడ్గా జియో కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. జియో కంపెనీ కానీ మార్కెట్లోకి ఆ రోజు రాకపోయి ఉంటే ఇప్పటికి కూడా ఎయిర్టెల్ కంపెనీయే మార్కెట్ మొత్తాన్ని రూల్ చేసి ఉండొచ్చు. ఒకవేళ కానీ జియో కంపెనీ రాకపోయి ఉంటే ఎలా ఉండేదో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.